ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఇక మన పెద్దోళ్ళైతే చెప్తుండే కదా, ఒక మంచి కథ విన్నా చాలు పుణ్యం వస్తుందని. అందుకని మన పురాణాలలోకి వెళ్ళి ఒక మంచి కథ అయితే పట్టుకొని వచ్చేసిన. చాలా ఇంకా లేట్ ఎందుకు, ఇందాం. మీకు కుబేరుడు తెలుసా? ఇక ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కానీ, అదే మస్తు పైసలు ఉంటుండే. మన తిరుపతి వెంకన్న స్వామి పెళ్ళికి పైసలు బాకీ ఇచ్చిండు చూడు, గాయన గురించనే చెప్పడానికి వచ్చిన. ఆయన పోయిన జన్మలాగా ఆయన పేరు గుణనిధి అంట. ఇక పేరినంగానే మీరు ఈయన మస్తు మంచోడు అని అనుకున్నారు అనుకోరు, ఇక మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈయన చేసిన కథలు వింటే మీరు అవ్వా అంటారు. దొంగతనాలు చేసిండంట, పత్తలాడిండంట, ఇంకా మస్తు చేసిండంట. ఇంట్లో అవ్వకు తెలిసినా కూడా ఏమనకుండుకుందంట. ఎందుకంటే పాపం ఒక్కడే కొడుకు అయిపోయాయి. ఇక ఎన్ని రోజులని సాగుతాయి ఈ ఆటలు, ఒకనాడిగా అయ్యకు తెలిసిపోయి ఇక ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిండు. నడుచుకుంటా గౌతమి నది ఉంటుందట, దాన్ని దాటుకొని వేరే ఊరికి పాయే. ఒకరోజు అయిపోయాయి, 2 రోజులు అయిపోయాయి. తినుడికి ఏం దొరకలేదు, ఇక ఆకలి కాబట్టి. ఇక పోతా ఉండగా గాడైతే శివాలయం కనిపించిందంట. ఆ రోజు ఆడ మస్తు మంది భక్తులు ఉన్నారట, ఎందుకంటే ఆ రోజు శివరాత్రి అంట. ఇంకా ఆ భక్తులు ఎప్పుడు పోతారా అని కాసుకొని కూర్చున్నాడు, ఎందుకంటే వాళ్ళు తెచ్చిన నైవేద్యాలు ఏమైనా దొరికితే తిందామని. ఇంకా రాత్రి కాగానే ఎవరిళ్ళకి వాళ్ళు పోతారు కదా. పోయినాక ఆయన టైం చూసుకొని మెల్లగా గుడిలోకి అయితే పోయిండు. పోయిన తర్వాత ఆడ పాపం గాలికి దీపాలన్నీ పోయినాయంట. ఇక ఏదో ఒకటి చేసి దీపం అయితే ముట్టించిండు. నైవేద్యం కూడా దొరికింది. తిందామని చూసేసరికి ఆయన పంతులకి చిటుక్కుమని తెలియందంట. తెలియగానే ఇక ఉన్న జాగాలు ఉంటాడా ఆ పంతులు, దొంగ 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 అని ఒరిండంట. ఇక అది ఈయన ఊరకంగా ఆడ గుడిలో ఉన్న నంది మీద పడి పాపం ఈయనైతే చచ్చిపోయానంట. పాపాలు చేసినా కూడా దీపం అయితే ముట్టించి పుణ్యం కట్టుకున్నాడు కదా. ఇక అంతకే సంతోషించి మన పెద్ద సార్ ఉంటాడు కదా, ఆయననే ఇక మన శివయ్య వచ్చిండంట. నువ్వు కట్టుకున్న పుణ్యంకు వరం ఇస్తున్నా అని చెప్పి, మళ్ళా వచ్చే జన్మలో నువ్వు మస్తు పైసలున్న ఒక రాజు లెక్క అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చిండంట. ఇక ఆయన నెక్స్ట్ జన్మలో అయితే వైశ్రవణుడు అనే పేరుతో పెరిగి మన శివయ్యకైతే మస్తు 1000 సంవత్సరాలు అయితే తపస్సు చేస్తాడు. ఇంకా శివయ్య వచ్చేసి నాకు కుబేర అని పేరు పెట్టేసి మస్తు ధనరాశులు అయితే ఇచ్చేసి పోతాడు ఈయనకి. ఇక అదండి ముచ్చట. మళ్ళీ ఇంకొక కథతోనైతే మీ ముందుకు వస్తూ ఉంటాం.